కష్టాల్లో ఉన్నప్పుడు నలుగురు కావాలనుకుంటారు. కానీ ఆ నలుగురు బంధువుల వల్ల వస్తారనేది అవివేకం. ఎందుకంటే బంధువులు ఎవరి పనుల్లో వాళ్ళుంటారు. కొంతమందయితే నాన్న తరపు బంధువులు నాన్నున్నంత వరకు ఉంటారు. అమ్మ తరపు బంధువులు అమ్మున్నంత వరకే ఉంటారు. కానీ నీ దగ్గరకొచ్చి నీకు తోడుగా, అండగా నిలబడి నీకు సహాయం చేసే వాళ్ళు కావాలి అంటే వాళ్ళు నువ్వు ఎదుటి వారికి సహాయం చేసినప్పుడు మాత్రమే వస్తారు. నువ్వెంత మంచి చేస్తే నీకంత మంచి మిత్రులనేది ఉంటారు. అలా మంచి చేసి మిత్రులను సంపాదించుకున్నోళ్ళు ధనవంతులే. ఆ ధనం జీవితాంతం ఉంటుంది. అది ఎవరు లాక్కోలేరు, తీసుకోలేరు కాబట్టి మన మంచితనానికొచ్చారు కాబట్టి వాళ్ళు మనతోనే ఉంటారు. మనకు తోడుగానే ఉంటారు. అలాంటి వారెవరన్నా ఉంటే కామెంట్ చేయండి. అలానే మేము చేనుకు పిండి వేస్తున్నాం. ఇక్కడ యూరియాలో జింక్ కలిపి వేస్తున్నాం. జింక్ అనేది పొడిగా ఉండటం వలన ఏస్తే గాలిలో కలిసిపోతుందని చెప్పి పిండిలో కలిపేస్తారు. ఈ పిండి అంటే యూరియా. ఈ జింక్ ఏయటం వల్ల నిమ్మ చెట్టు దృఢంగా ఉంటుంది. పురుగు పట్టకుండా ఉంటుంది. అలానే నిమ్మకాయలు పచ్చగా మంచిగా వస్తాయి.